పార్వతీపురంలో పంచాయతీ సర్పంచులతో సమీక్షించిన కలెక్టర్ ప్రభాకర్. ప్రతి పల్లెను ప్లాస్టిక్ రహితంగా మార్చాల్సిన బాధ్యత సర్పంచులదేనని స్పష్టీకరణ. ప్రకృతి సహజ సిద్ధమైన మన్యం జిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి సర్పంచ్కు ఉందని, ఆ దిశగా తమ గ్రామాలను అభివృద్ధి పరచాలని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచాయతీ సర్పంచ్ల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన్యం జిల్లా ప్రకృతి వరప్రసాదమని, స్వచ్ఛమైన గాలి, నీరు ఇక్కడ పుష్కలంగా లభిస్తుందన్నారు. ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యం వలన గాలి కూడా కలుషితమైందని, అక్కడ నివసిస్తున్న వారు గాలి పీల్చాలంటే గాలి సెంటర్లకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. మన్యం జిల్లాలో ఉన్న వారికి అసలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశమే లేదని పేర్కొన్నారు. మన్యం జిల్లాలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటిని ఇంకా అభివృద్ధి చేయాలని, జిల్లాకు పర్యాటకంగా విదేశీయులు కూడా వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రతి పల్లె, గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చాల్సిన బాధ్యత పంచాయతీ సర్పంచులదేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖాధికారులు, పంచాయతీ అధికారులు, జిల్లాలోని అన్ని గ్రామాల పంచాయతీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. సాధ్యమైన ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మిగతానే మనం చదువుకోవాలా, మొహం గడపాలి, ఇవన్నీ మళ్ళీ కలిపాం. ఊరికే చీకడుకోవడం ఏంటి, అంతకుముందు కూడా తెలుసు కదా మనకి, కొత్తగా ఏముంది అంటారని కొంచెం దానికి పాలిష్ చేశాం. కానీ నిజానికి దాని లక్ష్యం ఏంటంటే చీకడుకోకపోతే భోజనం పెట్ట ఇంతే ముస్తాబు అంటే. కానీ మీరు నమ్మరు, నేను స్టాటిస్టిక్స్ తీసాం. మనం ప్రతి నెల మనకి 2000 మంది పిల్లలు స్కూళ్ళల్లో అనారోగ్యం నంబర్ నమోదయ్యేది మా దగ్గర. 2000 మంది ప్రతి నెల కడుపు నొప్పు, చర్మం మీద నవ్వులు రావడము, రకరకాల కారణాలతో వచ్చేది. నవంబర్ నెల చూస్తే అది 400 తగ్గిపోయింది. 2000 నుంచి 400 తగ్గింది. అంటే ఇంకా కొంతమంది కడుక్కోవట్లేదు శుభ్రంగా. ఒక పూట కడుక్కోకపోయినా చాలు మళ్ళీ అనారోగ్యం వస్తుంది. ఇది ఒకరోజు కార్యక్రమం కాదు, ప్రతిరోజు మీరైనా నేనైనా కూడా ఏది తినాలన్నా, ఇప్పుడు స్నాక్స్ ఇచ్చారనుకోండి, బిస్కెట్ ఇచ్చారనుకోండి. విజయనగరంలోని శివాలయం వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం